కింది ఉదాహరణలో ఉన్న ధర్మాలను గుర్తించి రాయండి. ఇది క్వశ్చన్. ఏమి ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్? 8 + 0 = 8/5 = 0 + 8/5. ఇది ఏం ధర్మమో మీరు గుర్తించి రాయాలి. ఇప్పుడు ఏం ధర్మం ఇది చూడండి, గుర్తు చేసుకోండి. మీకు ఇంతకుముందు ధర్మాలు చెప్పినాం కదా. ఇది ఏదైనా ఒక కరణి సంఖ్య అనుకోండి, ఏ అనుకుంటాం. a + 0 = a = 0 + a. a + 0 = a = 0 + a. అంటే ఇది ఏం చెప్పండి? ఏం ధర్మము? ఏం ధర్మం చెప్పండి? సంకలన తత్సమాంసం. సంకలన తత్సమాంసం. ఇది రాయాలి మీరు గుర్తించి, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 2 × 3/5 + 1/5. అంటే ఇక్కడ ఒక గుణకారం ఉంది, ఒక సంకలనం. ఇక్కడ గుణకారము అంటే ఇప్పుడు చూడండి, ఇది a అనుకున్నాం అనుకోండి, ఇది b + c = a × b + a × c. అంటే ఇది ఏం న్యాయము? విభాగ న్యాయం. సంకలనం దృష్ట్యా గుణకార విభాగం అంటే విభాగ న్యాయం అని గుర్తించి రాస్తారు. ఇప్పుడు 3/7 × 1 = 3/7. ఇది గుణకారం ఉంది, 1తో గుణిస్తున్నాము, అదే సంఖ్య వచ్చింది. ఇక్కడ 1తో ఏ సంఖ్యనైతే గుణిస్తామో అదే సంఖ్య. అంటే ఇప్పుడు a × 1 = a = 1 × a. ఇది ఏం న్యాయము? గుణకార తత్సమాంసం. ఏమిది? గుణకార తత్సమాంసం. గుణకార తత్సమాంస న్యాయం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా -2/5 అంటే -2/5 × 1. ఇది కూడా గుణకార తత్సమాంసమే కదా. సేమ్ ఏం రాస్తాం ఇక్కడ? -a × 1 = -a. ఇప్పుడు -a అనేది మొత్తం ఏనే అనుకున్నాం అనుకో, ఇక్కడ -aకి ఏనే రాసుకున్నాం అనుకో, a × 1 ఇంటిజర్. ఇది ఒక పూర్ణ సంఖ్య అయితే పూర్ణ సంఖ్య × 1 పూర్ణ సంఖ్య = 1 × a ఇలా రాసుకోవచ్చు, లేదా 1 × -a కూడా రాసుకోవచ్చు. ఇది కూడా ఏంటి? గుణకార తత్సమాంసం. ఇది ఏం న్యాయమో? గుణకార తత్సమాంసం. ఈ ధర్మం అన్నమాట. నెక్స్ట్ చూడండి, 2/5 + 1/3 = 1/3 + 2/3. అంటే ఇవేమైనాయి? తారుమారైన. అంటే a + b = b + a. ఇది సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం కదా. కాబట్టి ఇదేమిటి? సంకలన స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం అన్నా లేదా వినిమయ ధర్మం అన్నా రెండు ఒకటే అన్నమాట. వినిమయం అంటే తారుమారు చేయడం, స్థలము మార్పిడి జరిగింది. నెక్స్ట్ ఇది చూడండి, 5/2 × 3/7. అంటే దీన్ని ఈ యొక్క అగ్రణీయ సంఖ్య ఏ అనుకుందాం, ఈ అగ్రణీయ సంఖ్య b అనుకుందాం. ఈ రెండిటి యొక్క లబ్ధము అకరణీయ సంఖ్య. ఇది కూడా ఒక అకరణీయ సంఖ్య వచ్చింది కాబట్టి a × b అనేది ఇక్కడ గుణకారం దృష్ట్యా సంవృత ధర్మం. గుణకారం దృష్ట్యా ఏమిది? సంవృత ధర్మం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 7a + -7a = 0. ఇప్పుడు చూడండి, 7aకి ఆపోజిట్లో కూడతాం అంటే 0 వచ్చింది. అంటే ఇది ఏమిది? ఏ ధర్మము? a + -a = 0. అంటే ఇది సంకలన విలోమము. ఏమిది? 1/x = 1. xని a అనుకున్నాము, × 1/a. అంటే ఇది గుణకార విలోమం కదా. ఇదే దీన్ని గుణిస్తే ఏమొస్తుంది? 1. అంటే ఇది గుణకార విలోమ ధర్మం. గుణకార విలోమ ధర్మం. ఈ ధర్మాలు మీరు బాగా గుర్తుపెట్టుకున్నారనుకోండి, గుర్తించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 9వ క్వశ్చన్ ఏముంది? 2 × x + 2 × 6. అంటే ఇక్కడ సేమ్ ఉంది.
ఈ రెండింటిని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనుకుందాం. ఇవి రెండు వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఏమొస్తుంది? ఏ. రెండుని ఏ అనుకున్నాం కదా, ఏ ఇంటూ ఇక్కడ ఉండేదే బి ప్లస్ సి, బి ప్లస్ సి. ఇది ఏం న్యాయం చెప్పండి? విభాగ న్యాయం. ఏం న్యాయం ఇది? విభాగ న్యాయం. దీన్నే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని కూడా అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ విధంగా మీరు కింది వాటికి సంకలన మరియు గుణకార విలోమాలు రాయండి. సంకలన విలోమం అంటే ఏంటో తెలుసు మీకు. గుణకార విలోమం అంటే కూడా ఇంతకు ముందే నేర్చుకున్నారు, క్లాస్లో చెప్పినాను కదా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే -3/5. -3/5 యొక్క సంకలన విలోమం ఏంటి, గుణకార విలోమం ఏంటి చెప్పాలి. సంకలన విలోమం అంటే దీనికి ఎంత కూడితే అది 0 అయిపోతుంది కదా. ఇది మైనస్లో ఉంది, దాన్ని ప్లస్లో మార్చేసి 3/5 వేస్తే అది సంకలన విలోమం. దీని గుణకార విలోమం ఏంటి? గుణకారం అంటే దీన్ని ఏ సంఖ్య చేత గుణిస్తే అది దాని యొక్క లబ్ధము 1 వస్తుందో అది దాని యొక్క గుణకార విలోమం. భిన్న రూపంలో ఉంది అంటే దాని యొక్క వృత్కమం రాయాలన్నాను. వృత్కమం. ఇప్పుడు చూడండి, దీన్ని మైనస్ అలాగే పెట్టుకుంటాం, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి. ఈ హారం ఉండేది లవం అవుతుంది, లవం ఉండేది హారంగం అవుతుంది. ఇదే గుణకార విలోమం. కావాలంటే చూడండి, ఇప్పుడు -3/5 ఇంటూ -5/3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 3 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. ఎంత మిగిలింది? 1. కాబట్టి ఇక్కడ -5/3 అనేది గుణకార విలోమం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1కి సంకలన విలోమం ఏది? దాని యొక్క విలోమం ప్లస్ ఉంది కాబట్టి -1. సంకలన విలోమం 0 అయిపోవాలి కదా. నెక్స్ట్ గుణకార విలోమము 1ని 1 చేత గుణిస్తే 1 వస్తుంది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి, దీని యొక్క సంకలన విలోమము 0కి 0 కూడితే 0 వస్తుంది. కానీ 0ని దాని యొక్క ఆపోజిట్ నిర్వచింపబడదు. గుణకార విలోమం అనేది లేదు కాబట్టి ఇది నిర్వచించలేము. దాన్ని మనము ఆపోజిట్ గా భాగహారం కానీ గుణకారం కానీ చేసేదానికే లేదు దాని యొక్క గుణకారం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 4th క్వశ్చన్ 7/9, 7/9. దాని యొక్క సంకలన విలోమం ఏమి? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇదేమొస్తుంది? -7/9 అనేది సంకలన విలోమం. దీని గుణకార విలోమము లవము హారము, హారము లవంగా మారుతుంది కదా, 9/7. అప్పుడు క్యాన్సిల్ పోతుంది, 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, -1కి సంకలన విలోమం ఏమి? +1. గుణకార విలోమం ఏంటి? 1. మైనస్ ఉండి మైనస్ వెళ్ళిపోవాలంటే -1 పెట్టాలి కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 1 అవుతుంది. కాబట్టి గుణకార విలోమం -1కి గుణకార విలోమం ఏంటి? -1. నెక్స్ట్ చూడండి, 3వ క్వశ్చన్, క్రింది ఖాళీలను పూరించండి. ఖాళీలను పూరించాలి. 1వది ఏది? 1/17 ప్లస్ డాష్ -12/5 ప్లస్ -1/17. దీన్ని చూస్తానే మీకు అకరణీయ సంఖ్యల ఏం రావాలి గుర్తు? ధర్మాలు. ఏం ధర్మాలు ఉన్నాయి? ఇక్కడ -1/17 ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని చూస్తాను మీకు ఏ ధర్మం గుర్తు రావాలా? a + b = b + a అనేది గుర్తు రావాలన్నమాట. a + a = b + a. ఇది ఏం ధర్మము? స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం కాబట్టి ఇది a అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడే b అనేది ఇక్కడికి రావాలి కదా. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఖాళీలో? -12/5. నెక్స్ట్ రెండోది చూడండి, -2/3కి ఎంత కూడితే 2/3 వస్తుంది. ఈడ క్వశ్చనే తప్పించినాడు. 0 పెట్టాం అనుకోండి, 0ని కూడితే అదే విలువ రావాలి కదా. ఏ సంఖ్యకైనా మనం 0ని కలిపితే అదే సంఖ్య రావాలి. ఇక్కడ మైనస్లో ఉంది, ఇక్కడ ఏముంది? ప్లస్లో ఉంది. అలాగని మనం -0ని కలిపేది అనుకుందా? 0కి మైనస్ ప్లస్లు ఉన్నాయా?
లేవు, అంటే ఈ లెక్కే తప్పు. ఇక్కడ -2/3 అని ఉంటే అప్పుడు సరిపోయేది. మీ టెక్స్ట్ బుక్లో రాంగ్ ఇచ్చినాడు, మీకు రీడే పెట్టుకోవాలి, మైనస్ అన్నా పెట్టుకోవాలి, లేదంటే ఈ మైనస్ అన్నా తీసేయాలి. అప్పుడు ఇక్కడ 0 పెట్టినాం అనుకోండి, a + 0 ఏమొస్తుంది? a -aనే వస్తుంది, లేదా a + 0 aనే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ లేదు, మీరు టెక్స్ట్ బుక్లో లేదు, మీరు సరి చేసుకోండి. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. 1 × డాష్ = 9/11. అంటే 1కి దేంతో గుణిస్తే ఈ భిన్నం వస్తుంది. ఏ సంఖ్యనైనా 1తో గుణిస్తే అదే సంఖ్య వస్తుంది అనుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ 9/11 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. -12 + 5/6 + 6/7 -12 + 5/6 + డాష్ అని ఇచ్చినాడు. ఇది చూడండి, ఇది ఏ అనుకుంటే ఇది b + c అవుతుందా? ఇది ఏ అనుకుంటే ఇది b + c. ఇది a + b ప్లస్ ఇక్కడ c, అంటే ఇది ఏ రూపంలో ఉంది చూడండి. a + b + c a + b + c. అంటే ఇదేంటి? సహచర ధర్మం, సంకలనంలో సహచర ధర్మం. ఇక్కడ ఏం రావాలి? c అనేది 6/7. దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఇది రాసేయచ్చు. నెక్స్ట్ ఐదోది చూడండి. డాష్ × 1/2 + 1/3 1/2 + 1/3 3/4 × 1/2. ఇప్పుడు 3/4 × డాష్ అని ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి, మనకి ఏ ఏదో తెలియదు, దీన్ని a × b + c ఇలా రాసిన తర్వాత ఇక్కడ a × b + a × c ఈ రూపంలో ఉందా? ఇది ఏం ధర్మం చెప్పండి? విభాగ న్యాయము, అవునా? విభాగ న్యాయం కాబట్టి మనకి ఏ అనేది ఏంటి? ఇక్కడ 3/4, ఇక్కడ ఏ అనేది 3/4, కాబట్టి ఇది ఏమొస్తుంది? 3/4. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. -16/7 + డాష్ -16/7. ఇప్పుడు దీని 16/7ని మైనస్ వాల్యూని ఎంత కూడితే అదే, అంటే ఏది కూడితే చూడండి, -a + 0 -a కదా, ఈ ధర్మమే కదా, ఇదేనా? సంకలన తత్సమాంసము. కాబట్టి ఇక్కడ ఏం పెడతాము? 0 పెట్టేస్తే సంకలన తత్సమాంసంలో ఇది ఫిలప్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. 11ను -5/14 యొక్క గుణకార విలోమముతో గుణించండి. దేన్ని గుణించాల్సింది? 2/11. ఆన్సర్ చేద్దాం. -5/14 యొక్క గుణకార విలోమం. ఫస్ట్ దీని యొక్క గుణకార విలోమం రాసుకోవాలి కదా, ఫస్ట్ రాద్దాం. -5/14 యొక్క గుణకార విలోమం. ఈ క్వశ్చన్ 1 మార్కుకో 2 మార్కులకో లేదా బిట్లోనో అడగచ్చు. గుణకార విలోమం ఏంటి? ఏమి? మైనస్ అలాగే వస్తుంది కదా, ఈ హారము లవం అవుతుంది, ఈ లవము హారం అవుతుంది. -14/5 ఇదేనా గుణకార విలోమము? ఇప్పుడు మనం ఏం చేస్తాము? 2/11ను దీంతో గుణకార విలోమంతో గుణించండి అన్నాడు. అంటే ఇంటూ గుణకార విలోమం ఏది? -14/5. రెండు భిన్నాల్ని గుణించేటప్పుడు మనము లవాల్ని గుణించుకోవాలి, హారాల్ని కూడా గుణించుకోవాలి. కాబట్టి ఇదేం చేస్తాము? 2 × -14/11 × 5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 14 2 ఎంత? 28/11 55. ఇదే ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఐదో క్వశ్చన్ చూడండి. 2/5 × 5 × 7/6 బ్రాకెట్ +1/3 × 3 × 4/11 యొక్క గణనలు ఏ ధర్మాల్ని ఉపయోగిస్తాము? దీంతో ఏ ధర్మాల్ని ఉపయోగిస్తారో ముందు అది రాయాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది ఏ అనుకున్నాం అనుకోండి, a × b × c రూపంలో ఉందా? a × b × c రూపంలో ఉందా? ఇది అంటే ఏమిది? సహచర ధర్మం, అవునా?
గుణకార సహచర ధర్మం ఉంది. ధర్మాలు మాత్రమే రాస్తున్నాము. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 1/3 ఇంటూ 3 అని ఉంది కదా, అంటే దీనికి ఒక గుణకార విలోమం కదరా ఇది. 1/3 ఇంటూ 3 ఈ రెండు మాత్రమే తీసుకుందాం అనుకో, క్యాన్సిల్ అవుతుంది కదా, మనం బ్రాకెట్లు మార్చుకోవచ్చు కదా. దీన్ని ఏం చేస్తాము, గణన కూడా చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు చూడండి 2/5 ఇంటూ 5 ఈ రెండు తీసుకుంటున్నాం, ఇంటూ 7/6 అని రాసుకుందాం. అంటే ఇది గుణకార సహచర ధర్మం ప్రకారం ఈ విధంగా రాస్తున్నాము. ఇప్పుడు ఇది క్యాన్సిల్ కొట్టేస్తాము, దీనికి వేరు, దీనికి ఇప్పుడు ఇక్కడ ఉండే హారం ఏమవుతుంది, లవం అవుతుంది అన్నాం కదా. అంటే ఇది తీసేయండి, క్యాన్సిల్ కొట్టేస్తాము. మనము 2 ఇంటూ 7/6 వస్తుంది. అదే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ 1/3 ఇంటూ 3 తీసుకున్నాం, ఇంటూ 4/11. ఇక్కడ 1/3 గుణకార విలోమం కదా. అయితే ఇక్కడ ఏం ధర్మం ఉంది, గుణకార విలోమ ధర్మం ఉందా, గుణకార విలోమ ధర్మం ఉంది. ఇదేమో 3 క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ అలాగే ఉంటుంది, క్యాన్సిల్ కొడితే 1 ఇంటూ 4/11 ఉంది. ఇదేంద్రా గుణకార తత్సమాంసం కదరా. 1 ఇంటూ 4/11 అనేది ఏంటి, గుణకార తత్సమాంసం. ఇక్కడేమి ఉపయోగిస్తున్నాం ధర్మం మనము, గుణకార తత్సమాంసం. మనం ధర్మాలు మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి ఉపయోగిస్తున్నాము అని. ఇక్కడ 2 ఇంటూ 7/6 అంటే ఇది ఒక అకరణీయ సంఖ్య, ఇది ఒక అకరణీయ సంఖ్య. రెండింటిని ఏం చేస్తున్నాం మనము, గుణిస్తున్నాము అంటే అది సంవృత ధర్మము, అవునా. ఈ రెండింటిని గుణిస్తే వచ్చేది కూడా అకరణీయ సంఖ్య అయితే అదేమది గుణకార సంవృత ధర్మం. ఇదేంటిది, గుణకార సంవృత ధర్మం. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేయండి, 2/14/6 ప్లస్ 4/11. ఇప్పుడు ఇక్కడ ఏం ధర్మాన్ని ఉపయోగిస్తాం మనము, సంకలన సంవృతం. ఏమిది, సంకలన సంవృత ధర్మం. అంటే ఈ రెండింటిని మనము కూడితే అది కూడా అకరణీయ సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఈ రెండు భిన్నాలను కూడేటప్పుడు దీన్ని కసా కనుక్కోవాలి కదా. ఇక్కడ వేరు వేరు నంబర్లు ఉన్నాయి కాబట్టి గుణించేసేస్తాం. 11 14 4 4 11 154 ప్లస్ 24. ఇదే ఆన్సర్ మనకు గుర్తుందా. మళ్ళీ దీన్ని కావాలంటే సింప్లిఫికేషన్ చేసి క్యాన్సిల్ కొట్టి చిన్న భిన్నంగా రాసుకోవచ్చు. ఎన్ని ధర్మాలను ఉపయోగించినాం టోటల్గా, 1 2 3 4 5 ధర్మాలని ఉపయోగించి ఈ లెక్కను మనము గణన చేసినాము, అంటే సాధించినాము అన్నమాట. మీరు ఈ ధర్మాలు అనేటివి బాగా నేర్చుకునేసినారనుకోండి, ఎక్కడెక్కడ ఉపయోగించాలనేది చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. కింది సమానత్వాన్ని సరిచూడండి. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఈ సమానత్వాన్ని మీరు సరిచూడాల. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు, 5/4 ప్లస్ మైనస్ 1/2 ఒక బ్రాకెట్లో ప్లస్ మైనస్ 3/2 ఇజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ మైనస్ 1/2 ప్లస్ మైనస్ 3/2. ఇది ఏ రూపంలో ఉంది బాగా చూసుకోండి, a ప్లస్ b బ్రాకెట్ ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c రూపంలో ఉందా. అంటే ఇది ఏం ధర్మము, సహచర ధర్మం. దేంట్లో, సంకలనంలో. సంకలనంలో సహచర ధర్మం. ఇది కరెక్టా కాదా ఇప్పుడు మనం సరి చూడాలి. ఫస్ట్ ఈ రెండు బ్రాకెట్లో ఉండేటివి ఏం చేయాలి, మనము సింప్లిఫై చేయాలి. 5/4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, మైనస్ 1/2 బ్రాకెట్ ప్లస్ మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది, మైనస్ 3/2 ఇజ్ ఈక్వల్ టు 5/4. ఈడ బ్రాకెట్లో ప్లస్ అట్లే ఉంటుంది, బ్రాకెట్లో మాత్రం ఈడ మైనస్ 1/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3/2. ఇప్పుడు చూడండి బ్రాకెట్లో ఉండేది ముందు సింప్లిఫై
సింప్లిఫై చేయాలి, బ్రాకెట్లో ఉండేది సింప్లిఫై చేయాలి. అప్పుడు చూడండి కసాగ్ ఏమొస్తుంది 4, 5 మైనస్ 2 2ల 4 కాబట్టి 2 1ల 2 బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. మైనస్ 3/2 ఇజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ బ్రాకెట్లో ఇక్కడ 2 సజాతి భిన్నాలే కాబట్టి 2 కాసాగు వేసేసినాం. -1 -1. దీన్ని సింప్లిఫై చేస్తే 5లో 2 పోతే 3/4 -3/2 ఇజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ ఇక్కడ -4/2. ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ పోతుంది చూడు, 2 1ల 2 2ల అంటే -2 ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి 4 కసాగు 3 మైనస్ 2 2ల 4 కాబట్టి 2 3ల 6 ఇస్ ఈక్వల్ టు 5/4 మైనస్ 2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే -3/4 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 4 కసాగు 5 మైనస్ ఇక్కడ ఏం లేదంటే 1 అన్నట్టు 4 2ల 8 -8 -3/4 ఇజ్ ఈక్వల్ టు -3/4. సమానంగా వచ్చిందా? సమానంగా వచ్చింది కాబట్టి ఇది క్రింది సమానత్వాన్ని సరి చూసినాము. సమానంగా వచ్చింది కాబట్టి సంకలన సహచర ధర్మాన్ని పాటిస్తుంది. ఏంది? అకరణీయ సంఖ్యలు పాటిస్తాయన్నమాట. చూడండి 3/5 ప్లస్ 7/3 ప్లస్ -2/5 ప్లస్ -2/3 విలువను పదాల అమరికను మార్చి సూక్ష్మీకరించండి. ఇది ఒక్కొక్క పదం 1 2 3 4 పదాలు ఉన్నాయి. ఈ అమరికను మార్చి ఏం చేయాలా? సూక్ష్మీకరించాలా. ఇప్పుడు చూడండి ఇక్కడ హారం 5 ఉంది, ఇక్కడ హారము 5 ఉంది. హారాలు సమానంగా ఉన్నప్పుడు కూడిక ఈజీ అవుతుందా భిన్నాల్లో? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనం ఏం చేస్తామంటే 3/5 ప్లస్ ఈ -2/5 ఇది మార్చుకుంటాం. -2/5 ప్లస్ ఈ 7/3 ఇక్కడికి వస్తుంది. 7/3 ప్లస్ -2/5 అంటే ఇప్పుడు ఇవి 2 కూడము ఇవి 2 కూడము ఈజీగా అవుతుంది. ఎందుకంటే హారాలు సమానం కాబట్టి. చిన్న ఏం చేస్తాము? హారం సమానం కాబట్టి 5 హారం వేసుకుంటాం. కాసాగు ఇక్కడ 3 ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇది ఒకటి వచ్చిందా? ప్లస్ ఇక్కడ కాసాగు 3 7 ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇది 3/3లో 2 తీసేస్తే 1/5 ప్లస్ 7లో 2 తీసేస్తే 5/3. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడేమి నిజాతి భిన్నాలు వచ్చాయి, హారాలు వేరువేరుగా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? మనము కాసాగు కనుక్కుంటాం. ఇవి 2 ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలే కాబట్టి గుణించేసుకుంటాం. 5 3ల 15. ఇక్కడ 5 15లో 3 సార్లు పోతుంది కాబట్టి 3తో లవాన్ని గుణిస్తే 3 × 1 ప్లస్ ఇది 3 5లో పోతుంది కాబట్టి 5 × 5 3 1ల 3 ప్లస్ 5ల 25/15 ఇప్పుడు ఎంత వస్తుందండి? 28/15. ఇది ఆన్సర్ అనమాట. సూక్ష్మీకరిస్తే మనం ఈజీగా కనుక్కోవచ్చు. అలా కాకుండా మళ్ళీ దీన్ని కాసాగు కనుక్కొని దాన్ని కాసాగు కనుక్కొని అట్లా కాకుండా మార్చి ఒకేసారి చేసేయచ్చు. అలా కూడా కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటి వ్యవకరణం చేయండి. వ్యవకరణం అంటే ఏంటి? తీసివేత చేయాలి. 2 భిన్నాలు ఇచ్చినాడు. అకరణీయ సంఖ్యలే ఇవన్నీ. భిన్నాలన్నీ అకరణీయ సంఖ్యలే కదా. p/q రూపంలో ఉండే ప్రతి సంఖ్య కూడా అకరణీయ సంఖ్య. ఇప్పుడు చూడండి 1/2 నుంచి -3/4 తీసేయాలి. ఇవి 2 హారాలు వేరువేరుగా ఉన్నాయి. ఏం చేస్తాం? మనము కాసాగు కనుక్కుంటాం. 3 4 12 4 1 4 మైనస్ ఇలా మనం ఇవి 2 గుణించి వేసుకునేటప్పుడు ఇలా అడ్డగుణకారం చేసేయచ్చు మాట. లవహారాలు 4 1 4 మైనస్ 3 3 9 -5/12 తీసేస్తే ఇంత వచ్చింది. ఇప్పుడు 2వ క్వశ్చన్ చూడండి. 2 నుండి -32/13 తీసేయండి. 2 -32/13 అంటే ఇలా 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 32/13.
ఇక్కడ ఏమీ లేదంటే హారం ఏముంది అనుకోవాలి, 1 అనుకోవాలి. 1 అనుకుంటే ఏమొస్తుంది 13. ఎందుకంటే ఇవి రెండు ప్రధాన సంఖ్యలే కాబట్టి రెండింటి గురించి కాసాగు వేసుకున్నాం. ఇప్పుడు 13 రెండ్ల 26 ప్లస్ 32 ఒకట్ల 32. చూడండి 858/13. ఇది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. -4/7 నుండి మనం ఏం తీసేయాలి, -7ని తీసేయాలి. -7. ఇప్పుడు -4/7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7. 7 కింద ఏం లేదు కాబట్టి హారం 1 అనుకుంటాము. కసాగు వచ్చి 7 ఈడ -4 ప్లస్ 7 49. 49లో 4 తీసేయండి ప్లస్ 45/7. దట్ ఈస్ ద ఆన్సర్. ఇది ఆన్సర్.